శ్లోకం 1 ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవశ్చేవ కిమకుర్వత సంజయ 1 అనువాదం. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలని తపంతో కూడి చేరిన నా కుమారులు మరియు పాండవులు ఏమీ చేస్తున్నారు? వివరణ. ధృతరాష్ట్రుడు అందుడు కాబట్టి యుద్ధరంగంలో ఏం జరుగుతోందో చూడలేడు. అతనికి అంతా చెప్పే సంజయుడిని అడుగుతున్నాడు. ఇక్కడ అతని మనసులో తన వాళ్ళు కౌరవులు గెలుస్తారా లేదా అన్న భయం ఉంది. శ్లోకం 2 సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ 2 అనువాదం. సంజయుడు అన్నాడు, ఓ రాజా, పాండవ సైన్యం శ్రేణిబద్ధంగా నిలబడి ఉండటం చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. వివరణ. యుద్ధానికి ముందు ఇరువురు పక్షాలు సిద్ధమయ్యాయి. దుర్యోధనుడు పాండవుల సైన్యం చూసి కొంత ఆందోళనతో తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. శ్లోకం 3 పశ్యేతం పానుపుత్రానామాచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత 3 అనువాదం. దుర్యోధనుడు అన్నాడు, ఆచార్య, చూడండి, మీ శిష్యుడైన ధైర్యవంతుడైన ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ఏర్పరిచిన ఈ మహాసైన్యాన్ని. వివరణ. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుని వద్ద విద్య నేర్చుకున్నాడు, కాని పాండవుల పక్షాన నిలబడ్డాడు. దుర్యోధనుడు తన గురువు దగ్గర కొంత వ్యంగ్యంగా చెప్పాడు, మీ శిష్యుడే ఇప్పుడు మా విరోధి పక్షంలో ఉన్నాడు అని. శ్లోకం 4 అత శూర మహేశ్వాస భీమార్జునసమ ఇది యూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ 4 అనువాదం. ఈ సైన్యంలో యుద్ధంలో భీముడు అర్జునునితో సమానమైన మహావీరులున్నారు. వీరిలో యూదానుడు సత్యకి, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు కూడా ఉన్నారు. వివరణ. దుర్యోధనుడు పాండవుల పక్షంలోని వీరుల గురించి చెబుతున్నాడు. వీరందరూ బలశాలులు, మహాయోధులు. శ్లోకం 5 దృష్టకేతుశ్చేక్తాన కాశీరాజస్య వీర్యవాన్ పురిదీప్కుంటి బోధస్య సైబేస నరపుంగవ 5 అనువాదం. దృష్టకేతుడు చెకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్, కుంటిభోజుడు, శైబుడు వీరందరూ యోధశ్రేష్ఠులు. వివరణ. పాండవుల పక్షంలో యుద్ధానికి సిద్ధమయ్యే ఇతర రాజులను, వీరులను కూడా దుర్యోధనుడు ప్రస్తావిస్తున్నాడు. శ్లోకం 6 యుధామనిశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవం మహారథ 6 అనువాదం. విక్రమశాలి యుధామన్యుడు, బలశాలి ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు వీరందరూ మహారథులు. వివరణ. దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న శక్తివంతమైన వీరులను కొనసాగిస్తూ వివరిస్తున్నాడు. వారంతా యుద్ధంలో మహావీరులు, గొప్ప శక్తిశాలులు. శ్లోకం 7 అస్మాకం తు విశిష్టయే తాని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే 7 అనువాదం. ఓ ద్విజోత్తమ ద్రోణాచార్య, ఇక మా పక్షంలోని ముఖ్యమైన వీరులను కూడా వినండి. సైన్యంలో ఉన్న నాయకుల గురించి మీకోసం చెబుతున్నాను. వివరణ. దుర్యోధనుడు ఇప్పుడు తన వాళ్ళ కౌరవుల శక్తివంతమైన వీరులను ప్రస్తావించబోతున్నాడు. ఇంతవరకు పాండవుల పక్షం ఎంత బలంగా ఉందో చెప్పి ఇప్పుడు తన వారి బలాన్ని గుర్తు చేస్తున్నాడు. శ్లోకం 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సమదతిస్తదైవచ్చ 8 అనువాదం. మా పక్షంలోని ప్రధాన వీరులు మీరు ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, సమరంలో అపరాజితుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ వికర్ణుడు, సౌమదత్తుడు. వివరణ. దుర్యోధనుడు తనవారి శక్తివంతమైన యోధులను ఒకరి తర్వాత ఒకరిని లెక్కిస్తాడు. వీరందరూ యుద్ధంలో మహావీరులు. శ్లోకం 9 అని బహ శూర మదర్తే త్యక్తజీవిత నానాశస్త్రప్రారణ సర్వే యుద్ధ విశారద 9 అనువాదం. ఇంకా నా కోసం ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్న అనేక మంది శూరవీరులున్నారు. వారు వివిధ ఆయుధాలలో నైపుణ్యం కలిగిన వారు, యుద్ధకళలో నిపుణుడు. వివరణ. దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మరెన్నో యోధులను గురించి చెప్పుతున్నాడు. వారు అందరూ ఆయుధాల వాడకంలో దిట్టలు. శ్లోకం 10 అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేషం బలం భీమాభిరక్షితం 10 అనువాదం. మా బలగం అపరిమితం, భీష్ముడు దానిని రక్షిస్తున్నాడు. కానీ వారి పాండవుల బలగం పరిమితం, దాన్ని భీముడు రక్షిస్తున్నాడు. వివరణ. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యం ఎంతో బలంగా ఉందని చెబుతున్నాడు. అయినా కూడా తన మనసులో పాండవుల పట్ల భయం ఉంది. భీష్ముడు, భీముడు ఇద్దరి శక్తిని పోలుస్తున్నాడు. శ్లోకం 11 అయినేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి 11 అనువాదం. మీ అందరూ మీ స్థానాల్లో నిలబడి ప్రతి దిక్కున కూడా
భీష్మపితామహుని రక్షణలో ఉండండి. వివరణ: దుర్యోధనుడు తన సైనికులకు ఆజ్ఞాపిస్తున్నాడు, భీష్ముడు మా ప్రధాన బలగాధిపతి, అందువల్ల అతన్ని రక్షించండి. అతను ఉన్నంతవరకు మా విజయానికి భయం లేదు. శ్లోకం 12. తస్య సంజనయన్ హర్షం కురుర్ద పితామహః సింహనాదం వినద్యోచేశంకం దద్మో ప్రతాపవాన్. 12. అనువాదం: అప్పుడు కురుకుల వృద్ధుడు, ప్రతాపవంతుడైన భీష్మపితామహుడు దుర్యోధనునికి ఆనందాన్ని కలిగించడానికి సింహంలా గర్జించి తన శంఖాన్ని గట్టిగా ఊదాడు. వివరణ: భీష్ముడు యుద్ధానికి సిద్ధమని సంకేతం ఇవ్వడానికి శంఖనాదం చేశాడు. అతని శంఖధ్వని కౌరవ సైన్యానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. శ్లోకం 13. అతః శంఖాశ్చ భేరీశ్చ పణవానిత బొమ్ముక సహసైవాభిహన్యంత స శబ్దస్థంలోభవత్. 13. అనువాదం: తర్వాత శంఖాలు, బేరీలు, మృదంగాలు, నాదారాలు, బొమ్ముకాలన్నీ ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దం ఘోరంగా మారింది. వివరణ: కౌరవసేన మొత్తం యుద్ధానికి సిద్ధమై తమ శంఖాలు, వాయిద్యాలను గట్టిగా మ్రోగించింది. అది సమరానికి ప్రారంభ సూచకమైంది. శ్లోకం 14. తతః శ్వేతైర్హైరిక్తే మహతి సెందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యోశంకో ప్రదద్మతు. 14. అనువాదం: ఆ తరువాత తెల్లని గుర్రాలు లాగుతున్న మహారథంపై నిలిచిన మాధవుడు శ్రీకృష్ణుడు మరియు పాండవుడు అర్జునుడు తమ దివ్యశంఖాలను ఊదారు. వివరణ: ఇది అత్యంత ముఖ్యమైన సందర్భం. కృష్ణుడు రథసారథిగా, అర్జునుడు యోధుడిగా ఒకే రథంపై నిలబడి శంఖనాదం చేశారు. ఇది పాండవ సైన్యానికి ధైర్యమిచ్చింది. శ్లోకం 15. పంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం అద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. 15. అనువాదం: హృషికేశుడు కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. ధనంజయుడు అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని ఊదాడు. భయంకరమైన కర్మలను చేసే భీముడు పౌండ్రం అనే మహాశంఖాన్ని ఊదాడు. వివరణ: ఇక్కడ పనుల శంఖనాదాలు ఒక్కొక్కటిగా ప్రస్తావించబడ్డాయి. కృష్ణుడు, అర్జునుడు, భీముడు చేసిన శంఖనాదం యుద్ధరంగమంతా మారుమోగింది.